ఛానల్. నేను నరేష్. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ రిమాండ్ అయ్యి దాదాపు వారం గడుస్తుంది. ఈ నేపథ్యంలో ఎవ్వరు కూడా పెద్దగా ఆయన అరెస్టు పైన సినీ రంగం వాళ్ళు స్పందించలేదు. సినీ రంగం నుంచి మొట్టమొదటి స్పందించిన ప్రముఖ దర్శకుడు నటికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. సార్ నమస్తే. సినీ ఇండస్ట్రీ నుంచి మెయిన్గా సార్ చంద్రబాబు నాయుడుని అభిమానించే వారు ఎంతోమంది ఉంటారు. మనం చూస్తుంటాం, పుట్టినరోజులకు చాలామంది ట్వీట్లు పెడతా ఉంటారు. దర్శకధీరుడు రాజమౌళినే స్వయంగా అమరావతి డిజైన్కి పిలుచుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలాంటి చంద్రబాబు నాయుడు పైన ఆయన ఆయన బావమరిది ఇటు సినీ రంగంలో ఒక స్టార్గా ఎదుగుతున్నాడు. ఎన్టీ రామారావు గారి కుటుంబం మొత్తం కూడా సినీ రంగంలో ఉంది. కానీ ఎవరు కూడా పెద్దగా స్పందించలేదు సార్. మీరు స్పందించారు, అసలు ఎందుకు స్పందించట్లేదు? వాళ్ళు స్పందించట్లేదు, నేను స్పందించాను అంటే నేను హాస్పిటల్లో ఉండి కూడా నాకు బాధ అనిపించింది. ఎందుకంటే ఒక 73 సంవత్సరాల వ్యక్తి ఈ విధంగా 50 గంటలు తీసుకెళ్ళి అది కూర్చొని కన్ను ఆల్పకుండా 50 గంటలు ఆయన్ని టార్చర్ పెట్టారే, అది విధానం కరెక్ట్ కాదు. కేసులు ఉండొచ్చు, కేసుని ఏ రూపంగా తీయాలో ఆ రూపంగా చేయొచ్చు, కానీ ఇంత దారుణం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు సీఎం చేశాడు, 14 సంవత్సరాలు ప్రతిపక్షం చేశాడు. అలాంటిది ఆయనకు ఒక విలువ ఉంది, ఆయనకు ఒక వాల్యూ ఉంది. ఈరోజు సైబర్ సిటీ తెచ్చాడంటే ఆయన, బిల్ గేట్స్ని తీసుకొచ్చాడంటే ఆయన, బిల్ క్లింటన్ తీసుకొచ్చాడంటే ఆయన, సైబర్ సిటీలో ప్రతి ఆడపిల్లకి ప్రతి తమ్ముడికి ఉద్యోగాలు ఉన్నాయంటే ఆయన. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకుని ఇక్కడ సిటీలో ఫ్లైఓవర్స్ ఉన్నాయంటే ఆయన. ఇలా ఎన్నో అద్భుతాలు చేసిన వ్యక్తి ఒక సడన్గా ఆల్ ఆఫ్ ది సడన్ మనకి ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అది నాకు బాధ అనిపించింది. పార్టీలు వేరుండొచ్చు, మనకి పార్టీలు వేరుండొచ్చు, లేకపోతే ఇంకోటి ఉండొచ్చు. ఇక్కడ ఈ కనుక్కురాదు. మనం ముందు వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నాడంటే కుటుంబం, మన సాంప్రదాయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఏంటంటే తెలంగాణ సాంప్రదాయం అంటే కష్టాల్లో ఉండేటప్పుడు మనం ఆదుకోవడానికి మనం వెళ్ళాలి. మన తల్లిదండ్రులు మనకు నేర్పించింది ఏంటంటే ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉండేటప్పుడు శత్రువు అయినా మనం వెళ్ళి ముందు ఆ కుటుంబానికి అండగా ఉండండి అనేది మన తల్లిదండ్రులు మనకు నేర్పించారు. అలాగే మన రాష్ట్రం సాంప్రదాయం అంతే. కొన్ని దిక్కులు ఎలాగైనా ఉండొచ్చు, తమిళనాడులో ఈ తరహాలు ఉండొచ్చు, కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లేవు. అలాంటి కష్టాలు ఉన్నప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారు నాకు బాధ అనిపించి ఎవరిని చూశాను, ఎవరు పెట్టట్లేదు. ఇంతకుముందు అదే ఆయన 2014 సీఎం అయినప్పుడు చార్టర్ ఫ్లైట్ వేసుకొని బుకేలు పట్టుకొని వెళ్ళిపోయి కూర్చొని మాకు ఇది కావాలి, మాకు ఇది కావాలి, మాకు అది కావాలనుకున్న మాట్లాడిన వాళ్ళు, మాకు ఇక్కడ ల్యాండ్గా అంటే ప్రతిదీ ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళే సినిమా ఫీల్డ్లో. ఆల్మోస్ట్ 70% ఆయన లబ్ధి పొందిన వాళ్ళే సినిమా ఫీల్డ్లో, ఇండస్ట్రీలో 70%. ఫిలిం ఛాంబర్ కూడా ఆయన ఓపెన్ చేసినట్టు అదే అన్నీ చాలా ఉన్నాయి, చరిత్ర ఉంది. అలాంటిది ఈరోజు ఆయన అరెస్ట్ అయ్యారు, కష్టాలు ఉన్నారు, వాళ్ళ కుటుంబం ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఎందుకు సంఘీభావం తెలపలేకపోతున్నాం? అది నా ప్రశ్న. ఆర్టిస్టులు అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, అందరూ లబ్ధి పొందిన వాళ్ళే. మీరు ఈరోజు ఆ కష్టాలను కుటుంబాన్ని ఎందుకు వదిలేశారు? నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతాను. పార్టీలు అనేది పక్కన పెట్టండి, రాజకీయాలు పక్కన పెట్టండి. ఆ కుటుంబంలో మీకు భువనేశ్వర్ గారు కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, భువనేశ్వరమ్మ కానీ, ఎక్కడి నుంచో కుటుంబానికి, నందమూరి కుటుంబానికి, నారా కుటుంబానికి ఇవన్నీ కూడా అవినాభావ సంబంధాలు ఉన్నాయి. రిలేషన్షిప్ ఉంది, చుట్టారకం ఉంది, దాంట్లో ఫ్రెండ్షిప్ ఉంది. మీకు అవన్నీ కూడా ఉదయం లెగిస్తే చావుకి పుట్టుకి అన్నింటికి కూడా అన్ని కార్యక్రమాలకు ఆయన మనం పిలవడం, ఆయన కూడా ఒక చీఫ్ మినిస్టర్గా, ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్గా చిన్న పిల్లడిలాగా మన అందరికి రావడం, మన కుటుంబాలకి రావడం అంటే నా కుటుంబం కాదు. నేను ఎప్పుడు కూడా ఆయనతో నాకు ఎక్కువ రేపలేదు. ఎందుకంటే నేను పుట్టికే కాంగ్రెస్ పార్టీ, నాకు యాంటీగానే పుట్టింది టీడీపీ. కానీ ఆ కుటుంబాలతో నాకు అన్ని సాయనిచ్చి ఉంది. నాకు నందమూరి కుటుంబంతో ఎక్కువ సాయనిచ్చి ఉంది. అయితే అది చూసిన తర్వాత ఎవ్వరు కూడా ఆయన బాగున్నప్పుడు ఇంతమంది చట్టపట్టాలు వేసుకొని తిరిగారు కదా, ఆయనకి ఇప్పుడు కష్టకాలంలో ఒక్కరు కూడా మేము ఉన్నామని సపోర్ట్ చేయలేదే అన్న బాధ అనిపించింది. అదొక్కటి మాత్రం బాధ అనిపించింది. దానికోసమే నేను ప్రెస్ మీట్ పెట్టి నేను అందరిని అడిగాను, ప్రభాస్ గారిని, అక్కినేని ఫ్యామిలీ అంటే అన్నాదమ్ముడు ఫ్యామిలీ రిలేషన్షిప్, అలాగే అక్కినేని ఫ్యామిలీ, అలాగే చిరంజీవి గారి ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్ గారిని వదిలేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక నికాసైన మనిషిగా, నిజాయితీకి మారుపేరుగా ఆయన ఫస్ట్ నేను ఆయన సపోర్ట్గా ఉంటున్నాను, ఆయనకి అండగా ఉంటాను అని ఆయన్ని చూడటానికి వెళ్ళాలి అని అల్లరిపెట్టి దగ్గర కూర్చొని ఆయన సంఘీభావం తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్.
ఎందుకంటే ఆయన ఒక 1000 ఏనుగుల బలం ఇచ్చాడు. ఒక వ్యక్తి ఎప్పుడైతే జైల్లో ఉంటే ఆల్రెడీ బ్లాంక్ అయిపోతుంది. ఒక పార్టీ అధ్యక్షుడు జైల్లో ఉంటే వాళ్ళకి బ్లాంక్ అయిపోయింది. ఆ తల్లికి ఏం తెలియదు, కొడుక్కి ఏం తెలియదు. ఇక్కడ మొత్తం రాష్ట్రంలో ఎక్కడ చూస్తే అక్కడ అవసరం చేశారు. ఆ సమయంలో ఈ ఎప్పుడైతే మనకి సపోర్ట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు, చాలా చాలా బెండర్ సపోర్ట్, అంటే మామూలు కాదు. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోకూడదు, మర్చిపోలేరు కూడా. అలాంటి సపోర్ట్ ఆయన ఇచ్చాడు. ఆ తర్వాత సిపిఎం ఇచ్చింది, ఆ తర్వాత బెంగాల్ మమతా బెనర్జీ గారు ఇచ్చారు, తర్వాత కుమారస్వామి గారు ఇచ్చారు, అఖిలేష్ యాదవ్ గారు ఇచ్చారు, ఆ ఫరూక్ అబ్దుల్లా గారు ఇచ్చారు, ఇక సోమని ఇందాక నూటెమగేసి ఇచ్చారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరూ ఇచ్చారు. ఓకే, ఇక తర్వాత మా హైటెక్ సిటీ ఎవరైతే ఇంతకుముందు సాఫ్ట్వేర్లో చదువుకున్నారో వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు. అంటే నేనేమంటే అలాంటి నాయకుడు జైల్లో ఉండకూడదు. జనాల నాయకుడు ఆయన, జననాయకుడు జనాల్లో ఉండాలి. జనం కోసమే పోరాడుతున్న వ్యక్తి జనాల్లో ఉండాలి తప్ప జైల్లో ఉంటే మనకి ప్రమాదం, ప్రజలకి ప్రమాదం, మనందరికీ ప్రమాదం. ప్రతిపక్షం ఉంటేనే అధికార పక్షం, లేకపోతే అధికార పక్షం వన్ టైం అయిపోతుంది. కనుక అలాంటి వ్యక్తిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తోడుగా నీడగా ఆయనకు ఉండాలనేది నా భావన. అది పార్టీలు గెలుపా ఓటమా తర్వాత విషయం అండి. ముందు ఆయన్ని బయటకు తీసుకొచ్చి ఆయన బయట జనాల్లో ఉండాలి అనేది మనం ఎందుకు సపోర్ట్ చేయలేకపోతున్నాం. చాలామంది జ్యుడిషియల్లో కానీ ఈరోజు నాకు తెలిసి చాలా ఉద్యోగాలు జ్యుడిషియల్లో ఉన్నాయంటే ఆయనే కారణం. ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉన్నాయంటే ఆయనే కారణం. ఈరోజు సినిమా ఫీల్డ్లో 70% మెప్పు పొందారు, లాభం పొందారంటే ఆయనే కారణం. ఇది వాస్తవాలు, ఒప్పుకోవాలి. ఇది తప్పు అని చెప్పాలంటే ఎవరినైనా ఎవడో కూనుకొసుక ఒకడేదో చెప్తారు, అది పూర్తిగా అవగాహన లేనోడు చెప్తాడు. అవగాహన ఉన్నాడు ఎవడని చెప్పానండి, రోజా గారు చెప్తారు ఏదో. రోజా పటాకీలు కాల్చింది ఏమండి, పటాకీలు కాల్చిన వాళ్ళు అందరూ కూడా చెప్తున్నారు కదా, సమయం దగ్గర పడింది. ఒక్క మినిస్టర్ గెలడు, ఇంకా నెక్స్ట్ జనసేన టీడీపీ కలిశారు, ఒక్క వైసీపీ మంత్రులు గెలరు. ఇది రాసి పెట్టుకోండి. వైసీపీ మంత్రులకు ఏం నేర్చుకున్నారో తెలుసా? మేము ఇంత వర్క్ చేసామని చెప్పలేరు వాళ్ళు. జనాల దగ్గరికి వెళ్ళి మేము ఇన్ని తిట్లు తిట్టామని చెప్పగలుగుతారు. తిట్లే ఫస్ట్, ఎదుటివాడిని ఎలా తిట్టాలి అనేదే నేర్చుకున్నారు వాళ్ళు. వాళ్ళ స్కూల్ ఏంటంటే ఎన్ని తిట్లు తిడితే వాళ్ళ నాయకుడి దగ్గర అన్ని పేరు వస్తుందంట. మనం వర్క్ చేస్తే పేరు రాదంట. అందుకే తిట్టడానికే నేర్చుకున్నారు వాళ్ళు. ఇంకోటి పోసాని కృష్ణమురళి, వీళ్ళందరూ తిట్టడానికి నేర్చుకున్నారు. స్కూల్ పెట్టారు అక్కడ. స్కూల్లో హెడ్ మాస్టర్ ఎవరో నాకు తెలియదు కానీ నేర్చుకున్నారు. అందుకే చెప్తున్నా, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలయిక 132 సీట్లు గెలుస్తాయి. 132 సీట్లు గెలుస్తాయి. ఇది నేను వేగ్గా చెప్పట్లేదు, లేకపోతే నేను కావాలని చెప్పట్లేదు. ఇది రివర్స్. జనాల్లోకి పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారికి ఓటింగ్ రూపంలో వెళ్ళిందో, ఆ ఓటింగ్ రూపంలో 7% తగ్గిపోయి 7% పెరిగింది. ప్రతి పల్లెటూరులో ప్రతి దగ్గర కూడా, ప్రతి యూట్యూబ్ తెలిసిన ఇంట్లో ఉన్నా కూడా యూట్యూబ్లో ప్రతి వాళ్ళకి చంద్రబాబుకి ఏమైంది, చంద్రన్నకి ఏమైందని అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ బాబు సపోర్ట్ చేశారు కదా, పవన్ కళ్యాణ్ బాబు ఇప్పుడు వస్తాడు, ఇదే మాట్లాడుతున్నారు. ఇది నేనేదో కావాలని చెప్పట్లేదు. ఇది మీరు ఎంక్వైరీ చేసుకోమనండి. ఎలక్షన్ అయిందో తెలుస్తుంది కదా ఎవరు తప్పో ఏంటో. మనం అన్ని నవరత్నాలు వేసేస్తున్నాం, మన ఇంట్లో బెల్ల కొడితే పిన్ కొడితే డబ్బు వెళ్ళిపోతుంది, మనకే ఓటేస్తారనుకోవడం తప్పు. విశ్వాసం కూడా కావాలి. అలాగా అవమానం కలుగుతుంది, ఆ రాష్ట్రంలో అభిమానం కలుగుతుంది. అందుకని వాళ్ళకి విద్యులు వాళ్ళు ఇలాగ ఓటు వేయాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళ డబ్బు తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో డబ్బు తీసుకొచ్చి ఇవ్వట్లే. జగన్మోహన్ రెడ్డి గారని ఇంకోలైనా ఈ పబ్లిక్ మనీని తీసుకొచ్చిస్తున్నారు. మళ్ళీ సాయంత్రం కలిసి ఏ మందు రూపంలో ఇంకో రూపంలో నా మనీ వెళ్ళిపోతుంది. అందుకనేసరి అన్నీ అర్థమవుతున్నాయి, జనాలకు కూడా అర్థమవుతున్నాయి. ఆ జనాలకు అర్థమవుతాయి. అలాంటి నాయకుడు జైల్లో ఉండడం కరెక్ట్ కాదు. కాబట్టి నేను ఈ సినిమా వీళ్ళందరినీ కూడా, బాబు రండి, అన్నా రండి, మీకున్న ఎక్కడో ఒక రిలేషన్షిప్ ఉంది కదా, ఆ కుటుంబానికి మీరు ఒక చిన్న ఫీట్ చేయండి, ఫీట్ చేసి మేము ఉన్నాం అండగా చెప్పండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతే తప్ప వాళ్ళు రాము ఉండవంటే తర్వాత వాళ్ళ ఇష్టం. చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ వస్తారు దొంగచాటున, మళ్ళీ విగ్గులు పెట్టుకొని ఇవి పెట్టుకొని విగ్గులు పెట్టుకుంటే కళ్ళద్దాలు పెట్టుకొని వచ్చి అది ఏదో చెప్పి మళ్ళీ సలహాలు చెప్పి సందర్భాలు చెప్పి మళ్ళీ గవర్నమెంట్ అయిన వెంటనే మళ్ళీ సేమ్ అక్కడే ఉంటారు. కష్టకాలంలో ఉండరు. కష్టకాలంలో ఉండే వ్యక్తులు కాదు, కష్టకాలంలో ప్రజలు ఉంటారు. సుఖంలో ఉంటేప్పుడు వీళ్ళు ఉంటారు. ఈ తక్కువ టై వేసుకొని మొత్తం బెంచ్ కార్లో దిగి ఈ సైట్ నాకు బాగుంటుంది, ఇక్కడ ఇది నాకు బాగుంటుంది, ఇక్కడ ఇదే బాగుంటుంది బాబు అని అంటారు. ఈసారి బాబు
ఎలా యాక్షన్ తీసుకోవాలో లోకేష్ గారికి తెలుసు, ఆయనకి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. చాలా సీరియస్గానే ఉంటుంది. ఎవరు కష్టకాళ్ళు ఉన్నారో, ప్రజల కష్టకాళ్ళు ఉన్నారు. ఈ నాయకులు ఎవరున్నారో ఎవరు లేరు అనేది ఆయన కూడా నిర్ధారించుకుంటాడు. ఆయన కూడా అన్నీ ఆలోచించుకుంటున్నాడు. ఇది కూడా నా దగ్గర ఉన్నోళ్ళే నాకు వెన్నుపోటు పొడిచారనేది ఆలోచించుకుంటున్నాడు. ఇక్కడ కొంతమంది దెబ్బతీసింది కూడా చూసుకుంటున్నాడు. అన్నీ ఆలోచించుకొని వేరు చేసుకొని ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈజ్ అ 73 years ఓల్డ్. 73 years ఓల్డ్. ఆయన ఈజ్ ఎ గోల్డ్. కనుక కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఎలా రాష్ట్రాన్ని నడపాలి, ఎలా గవర్నమెంట్ తేవాలనేది కంపల్సరీ ఆలోచించుకుంటారు. ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని వస్తారు. సినిమా వాళ్ళు విజ్ఞతకు వదిలేస్తున్నా. నిజంగా మీరు అది వాళ్ళ కుటుంబానికి అండగా ఉండగలుగుతారా, ఉండలేరనేది నిర్ణయం మీది. ఇంకా నిర్ణయం మీకు వదిలేస్తున్నాం. ఎందుకంటే ఎవరికో భయపడి బతుకుతున్నారు. భయపడుతూ ఎన్ని సంవత్సరాలు బతుకుతారు, ఎన్ని జీవితాలు బతుకుతారు. పోతే పోయింది, వస్తే వచ్చిందండి. అయితే పోరాడితే పోయేదే ఉందని చెప్పేసి ఒక్కసారి రండి ఆలోచిద్దాం. అంతే, మీ విజ్ఞతగా వదులుతున్నాను. ఎంతకన్నా మనం ఏమి బలవంతం చేయలేం కదా. పవన్ కళ్యాణ్ సంబంధించి ఇప్పుడు పొత్తు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తున్నాయని చెప్పిన తర్వాత గతంలో ఆయన నారా లోకేష్ ఉద్దేశించి పెట్టినటువంటి వీడియోలను తెరపైకి తీసుకొస్తున్నారు కొన్ని. అయ్యండి, ఇలాంటివన్నీ వస్తూనే ఉంటాయండి. కామన్, జనాలు నమ్మరు. జనాలు చెప్పండి విజ్ఞులు, జనాలు విజ్ఞులండి. ఏముండదండి. ఇలాంటివన్నీ పాత వీడియోస్ వస్తుంటాయి. పాత వీడియోస్ అన్నీ తీస్తుంటారు. ఇప్పుడు నా పాత వీడియోస్ తీస్తారు, ఇవన్నీ తీస్తారు. ఇది అన్నీ కామన్. అన్నీ పెద్దగా పట్టించుకో, ఎఫెక్ట్ ఏమీ పడవండి. ఎందుకంటే దానికి క్లారిటీ అనుకుంటుంది. సరే, అయితే జూనియర్ ఎన్టీఆర్ దీనిపైన స్పందించలేదు, ఒక ట్వీట్ కూడా చేయలేదు, అసలు స్పందించకుండా ఉన్నారు. ఈరోజు చూస్తే ఆయన దుబాయ్కి వెళ్ళిపోయినట్లు సైమా అవార్డ్స్కి వెళ్ళిపోయారు. ఓకే, ఏమండి, వాళ్ళ కుటుంబంలో ఏముందో తెలియదు, వాళ్ళ కుటుంబంలో ఏం గొడవలు ఉన్నాయో తెలియదు. ఈ కష్టకాలంలో కుటుంబం గొడవలు పక్కన పెట్టి కష్టకాలంలో కంపల్సరీ ఉంటారు అనుకున్నాను, రిక్వెస్ట్ చేసాము. ఓకే, మరి ఆయనకి ఏముందో తెలియదు కదా, మనం ఏం చెప్పలేము, దానికోసం పెద్దగా కామెంట్ చేయలేము. అది కుటుంబ వ్యవహారాలు కదా. ప్రజలు ఏమనుకుంటారు, తాత పెట్టిన ప్రజలు ఏమండి, అలాంటి వ్యక్తిని ఈరోజు వదలడం వల్ల ప్రజలు అయితే చాలా అసహ్యంగా అనుకుంటున్నారు. అన్ని దిక్కుల అసహ్యంగా అనుకుంటున్నారు, అన్ని విషయాల్లో అనుకుంటున్నారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి చేసిన, గవర్నమెంట్ చేసిన అరెస్ట్ని కూడా ఖండిస్తున్నారు. ఆ అరెస్ట్ కూడా కరెక్ట్ కాదు అంటున్నారు. ప్రతి ఇంట్లో కూడా ఆ చంద్రబాబు ఫోటో పెడుతున్నారు, చంద్రన్న ఫోటో పెడుతున్నారు. ఎప్పుడూ లేదండి ఫోటో. మీరు కావాలంటే పల్లెటూరులో రామారావు గారి ఫోటో ఉండేది, ఇప్పుడు చంద్రన్న ఫోటో పెడుతున్నారు. అంటే ఆయన చేసిన కార్యక్రమాలు గుర్తు చేసుకుంటున్నారు. ఆ దాంట్లో పల్లెటూరులో ఎక్కడో ఒక ఆడపిల్లకి సైబర్ టవర్లో ఉద్యోగం వచ్చింది, ఎక్కడో ఒక పల్లెటూరులో అమెరికాలో ఉద్యోగం వచ్చింది. అంటే ఈజ్ డిఫరెంట్. ఆ రోజు ఆయన చేసిన కష్టం ఫలితం ఈరోజు అందరూ సుఖపడ్డారు. కనుక అందుకే ఆయన కోసం అంత ఎక్కువగా చెప్పగలుగుతున్నాం. ఏమీ లేకపోతే ఏం చెప్పగలుగుతాం చెప్పండి. ఈరోజు బిల్ గేట్స్ని తీసుకొచ్చినప్పుడు, ఈరోజు మన బిల్ క్లింటన్ తీసుకొచ్చినప్పుడు, సైబర్ టవర్ కట్టినప్పుడు, మాదాపూర్ సైబర్ టవర్ మొత్తం టోటల్గా అంతా ఒక సాఫ్ట్వేర్ ఇది పెట్టినప్పుడు, ఆ రోజు మరి ఈ చంద్రబాబు నాయుడే కదా ఈ హైదరాబాద్ ఫ్లైఓవర్ కట్టినప్పుడు, ఇవన్నీ ఈ చంద్రబాబు నాయుడే కదా. అవన్నీ మనం అర్థం చేసుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు కూడా చేశారు. కానీ ఎప్పుడు కూడా ఈజ్ డిఫరెంట్, ఈజ్ ద ఒపీనియన్స్ లేవు. అంటే ఈరోజు ఉండొచ్చు, రేపు ఉండొచ్చు. కానీ ఈ రాజకీయంగా అరెస్టుల పర్వం అనేది తమిళనాడులో ఉండే మనకు లేదు, కొత్తగా వచ్చాయి అని. రైట్ సార్, ధన్యవాదాలు.